मॉर्निंग स्टूडेंट्स। आज आपको मातृभूमि नामक कविता का सारांश के बारे में बता रही हूँ। इस मातृभूमि कविता के कवि का नाम है मैथिली शरण गुप्त। आपका जन्म 1886 में हुआ था और आपका मृत्यु 1964 में हुआ था। మీకు ప్రస్తుతం ఏంటంటే ఈరోజు మీకు మాతృభూమి అనే లెసన్ గురించి చెప్తున్నాను. ఈ మాతృభూమి ఈ పాఠాన్ని రాసింది ఎవరు అంటే మైథిలి శరణ్ గుప్త్. ఈయన 1886లో ఈయన పుట్టాడు. 1964లో ఈయన చనిపోయారు. आधुनिक हिंदी के प्रतिनिधि कवि मैथिली शरण गुप्त का जन्म झांसी के समीप चिरगांव नामक गांव में हुआ था. आधुनिक कालाనికి చెందినవాడు. మీకు చెప్పాను కదా, हिंदी साहित्य के इतिहास को रामचंद्र शुक्ल ने कितने कालों में विभाजित किया है? 4 काल विभागों में विभाजित किया है. पहला काल है आदिकाल या वीरगाथा काल, दूसरा काल है पूर्व मध्य काल या भक्ति काल, तीसरा काल है उत्तर मध्य काल या रीति काल और चौथा काल है आधुनिक काल या गद्य काल. मैथिली शरण गुप्त चौथा काल आधुनिक काल के प्रसिद्ध कवि हैं. आप हिंदी के प्रतिनिधि कवि मैथिली शरण गुप्त का जन्म झांसी के समीप चिरगांव नामक गांव में हुआ था. उनका जन्म कहाँ हुआ था? चिरगांव नामक गांव में हुआ था. इनके कहाँ पे? झांसी. ये झांसी मध्य प्रदेश राज्य के एक गांव था. उस गांव में उनका जन्म हुआ था. उनके पिता रामचरण भी काव्य के बड़े अनुराग थे. इनका पिता का नाम क्या है? रामचरण गुप्त. और वे भी काव्य के अनुरागी थे. वे भी कविता लिखते थे. गुप्त जी को पिता से ही कवि बनने का आशीर्वाद मिला था. और गुप्त जी को पिता से ही कवि बनना, अपने मैंने इनके पिता भी कवि थे. विरासत में उसे कविता लिखने का आदत पड़ी. इनको भी मैंने मैथिली शरण गुप्त को भी आदत पड़ी. और इनका एक भाई भी है. उस भाई का नाम क्या है? सियाराम चरण गुप्त. वे भी एक प्रसिद्ध कवि थे. उन्होंने घर पर ही విద్యాభ్యాస్ किया था. ఈయన చెప్పాలి అంటే ఇంటి దగ్గరే విద్యాభ్యాసం చేశాడనమాట. అంటే ఏంటి, చదువు అంతా ఇంటి దగ్గరే సాగింది. తండ్రి ఏంటి, ఆయన కూడా ఒక కవి. ఆయన నుంచే వారసత్వంగా కవితలు రాసే అలవాటు అయింది. ఈయన ఇంటి దగ్గరే విద్యాభ్యాసాన్ని చేశాడు. और छोटी आयु से ही कविता रचने लगे थे. చిన్న వయసు నుంచే కవితలు రాయడం మొదలుపెట్టాడు. आचार्य महावीर प्रसाद द्विवेदी के प्रोत्साहन से इस क्षेत्र में वे निरंतर आगे बढ़ते रहे. ఇంకా మహావీర్ ప్రసాద్ ద్వివేది అని ఆధునిక కాలంలో ఒక ప్రసిద్ధి చెందిన కవి ఉన్నారన్నమాట, గద్య రచయిత. ఈయన ప్రోత్సాహంతోనే ఈయన తన యొక్క కవితల్ని రాయడం మొదలుపెట్టారన్నమాట. మహావీర్ ప్రసాద్ ద్వివేది కడిబోలి హిందీకి చెందిన ఒక ప్రసిద్ధ గద్య రచయిత. ఈయన ఏంటి అంటే హిందీని డెవలప్ చేయాలని సరస్వతి పత్రికకి ఎడిటర్గా ఉన్నాడు. కడిబోలి హిందీని ఎంతో ప్రోత్సహించాడు. కడిబోలి భాషని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చాలామంది కవుల్ని ప్రోత్సహించేవాడు అన్నమాట. మీరు ఇలా రాయండి, అలా రాయండి అని చెప్పి అందరినీ ప్రోత్సహించాడు. ఇతని ప్రోత్సాహం వలన ఎంతోమంది రచయితలు గొప్ప గొప్ప రచనలు రాశారు. వాళ్ళల్లో ఈ मैथिली शरण गुप्त కూడా ఒకరు. उनके कविता में आधुनिक काल की नई से नई लाक्षणिक अभिव्यंजना प्रणाली के दर्शन होते हैं. ఈయన యొక్క కవితలో చెప్పాలంటే ఆధునిక కాలంలో కొత్త కొత్త విషయాలన్నీ కొత్త అంటే దాని అర్థం ఏంటంటే ఆధునిక కాలంలో ఎన్నో రకాలైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా ఈయన వాటిని తన కవితల్లో చిత్రీకరించాడు. इसलिए इन्हें ఆధునిక యొక్క ప్రతినిధి కవి కహా గయా హై. అందువల్లనే ఆధునిక యుగానికి చెందిన ఒక ప్రతినిధి. ఆధునిక యుగంలో ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని బయటకు వ్యక్తపరిచే ఒక నాయకుడి కింద ఇందులో చూపించాడు అన్నమాట. ఆధునిక కాలంలో ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యల్ని ఇందులో చిత్రీకరించాడు. गुप्त जी ने कई मौलिक काव्य ग्रंथ लिखकर हिंदी साहित्य को समृद्ध किया है. ఈయన ఎన్నో మౌలిక కావ్య గ్రంథాలు. మౌలిక అంటే ఏంటి? అనువాదిక కావ్య और మౌలిక కావ్య అనుకుంటే కనుక అనువాదాలు అంటే ట్రాన్స్లేషన్ చేయడం. అంటే వేరే ఇంకొకళ్ళ భాషలో వాళ్ళు రాసిన కథని మనం ట్రాన్స్లేషన్ చేస్తే కనుక హిందీలో ట్రాన్స్లేట్ చేస్తే దాన్ని అనువాదిక కావ్యాలంట. అలా కాకుండా మౌలిక కావ్యాలంటే ఏంటి? సొంతంగా కథ అంతా నాది, నా సొంతదనంతో నేను రాస్తే అలాంటి వాటిని మౌలిక గ్రంథాలు అంటారు. ఈయన మౌలిక కావ్య గ్రంథాలు రాశాడు. చాలా ప్రసిద్ధి చెందాడనమాట రాసి.
आप प्रधानतः भक्त कवि हैं, फिर भी आपने अपने ग्रंथों में పునరుద్ధాన్ की समस्त विचारधारा को स्थान दिया है. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈయన ఒక భక్త కవి. ఎక్కువగా రామాయణాల గురించి, రామాయణం గురించి సాకేత్ అనే కావ్యాన్ని రాశాడు. తర్వాత ఇంకొకటి చెప్పాలంటే కైకేయికి పశ్చాత్తాపం అని ఒక పోయం రాశాడు. ఇంకా ఏంటంటే ఈయన ఎక్కువగా భక్తుడు. ఆ భక్త కవితలు ఎన్నో రాశాడు. అయినా కానీ ఈయన కావ్యాల్లో ఆధునిక కవి అయినా కానీ ఈయన భక్త కవి. మరియు ఏంటంటే ఆధునిక కాలంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యల గురించి పునరుద్ధరించి అంటే ఏంటి మొత్తం సమస్యలన్నింటినీ మళ్ళీ ఒకసారి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాడు. సాకేత్ आपका सबसे प्रसिद्ध महाकाव्य है, इतिहास ग्रंथ है, महाकाव्य है. ఈయన సాకేత్ అనే ఒక కావ్యాన్ని రాశాడు. సాకేత్ అంటే మనకి క్యా హై, అయోధ్య నగర్. సాకేత్ అంటే అయోధ్య నగర్ అంటే అయోధ్య గురించి. అంటే అయోధ్య అంటే తెలుసు కదా, రాముడిది. ఆ యొక్క దశరథ మహారాజు యొక్క ఆ అయోధ్య నగరం గురించి అంతా రాశాడు. भारतीय इतिहास की उपेक्षित नारियों को गौरवमय स्थान दिलाने का इन्होंने सफल प्रयास किया है. ఇంకొకటి ఏంటంటే భారతదేశ చరిత్రలో ఏ స్త్రీలనైతే ఉపేక్షిత నార్యంకో, ఉపేక్షిత్ అంటే ఏంటి, నిర్లక్ష్యం చేయబడిన ఏ స్త్రీలైతే ఉన్నారో ఆ స్త్రీల యొక్కకి మళ్ళీ గౌరవమైన స్థానాన్ని ఇప్పించాలి అనే ఉద్దేశంతో ఎంతో ప్రయాస చేశాడు. ఉదాహరణకి రామాయణంలో కైకేయిని అందరూ కూడా ఆమెను అందరూ తిట్టారు కదా, అలాంటి స్త్రీ గురించి కైకేయిక పశ్చాత్తాపాన్ని రాశాడు. అలాగే ఊర్మిళ ఉంది, ఊర్మిళను కూడా అందరూ నిర్లక్ష్యం చేశారు. ఆమెను కూడా ఊర్మిళకి విరహ వేదన అనేది రాశాడు. అలాగే ద్రౌపది గురించి. ఇలాగా ఏ స్త్రీలనైతే సాహిత్యంలో ఏ స్త్రీలనైతే పురాణాల్లో నిర్లక్ష్యం చేయబడ్డారో వాళ్ళందరి గురించి ఈయన రాశాడు. साकेत में आपने उपेक्षित उर्मिला के चरित्र को सफल कलात्मक रूप से चित्रित किया है. ఈ సాకేత్ మహాకావ్యంలో ఆయన ఏం చేశాడండి, ఖండకావ్యంలో నిర్లక్ష్యం చేయబడిన ఊర్మిళ గురించి ఎంతో బాగా చిత్రీకరించాడు. ఇన్కి భాష సరళ బోల్చాల్ కి ప్రసాద్ గుణ సంపన్న కడి బోలీ హై. ఈయన భాష చెప్పాలంటే ఏ యాసలో రాశారు అంటే కడి బోలి యాసలో రాశాడు. హిందీలోనే మీకు బ్రజ్, అవధి, కడి బోలి ఇవన్నీ యాసలు మాట. యాస అంటే ఏంటి, ఆంధ్ర యాస, తెలంగాణ యాస, రాయలసీమ యాస అంటాం కదా మనం, శ్రీకాకుళం యాస అని. అలాగా బ్రజ్, అవధి, కడిబోలి ఇవన్నీ యాసలు, ఇవన్నీ హిందీనే కానీ ఒక్కొక్క ప్రాంతపు యాస. అలాగా కడిబోలిలోనే ఈయన కడిబోలి యాసలోనే తన యొక్క పద్యాలన్నీ రాశాడు, కవితలన్నీ రాశాడు. సరళ సంస్కృత శబ్దం కవి ఆప్నే పర్యాప్త ప్రయోగ్ కియా హై. ఇంకా ఈజీగా ఉండే సంస్కృత పదాలని తన యొక్క కవితల్లో వాడాడు. आपकी इतिवृत्तात्मक काव्य में संवाद योजना का अनुपम प्रयोग अत्यंत सराहनीय बन पड़ाया है. ఈయన చరిత్రపూర్తమైన రచనని ఆధారంగా చేసి కావ్యాలు రాశాడు. అంటే రామాయణాన్ని ఆధారంగా చేసుకొని ఒక కావ్యం రాశాడు. అలాగా చరిత్రను ఆధారం చేసుకుని కావ్యాలు రాశాడు అనమాట. హిందీకి అనేక విస్మృత శబ్దం కాపిన పునరుద్ధానికి ఇంకా ఎన్నో హిందీలో వదిలివేసిన పదాలని ఈయన మళ్ళీ వాడి హిందీ భాషను బతికించాడని చెప్పొచ్చు. ఈయన యొక్క జయద్రథవధ చూద్దాము. ఇది కూడా మహాభారతంలో జయద్రథుడి గురించి ఉంటుంది. భారతి అంటే భారతమాత గురించి ఉంది. పంచవటి అనేది కూడా ఏంటంటే లక్ష్మణుడు రామాయణంలో లక్ష్మణ్, అది కూడా రామాయణంలో ఒక పాటు. కిసాన్, అనగ్, సాకేత్ కూడా రామాయణం. యశోధర అంటే మీకు బుద్ధుడి యొక్క లోని బుద్ధి జీవ చరిత్రలో బుద్ధుడి యొక్క భార్య యశోధర గురించి ఉంటుంది. ద్వాపర్, కాబావర్, కర్బలా, జై భారత్, విష్ణుప్రియ, ప్రదక్షిణ, రత్నావళి ఇవన్నీ కూడా ఏంటంటే ఈయన యొక్క ప్రసిద్ధి రచనలు అన్నమాట. వీటిలో ఎక్కువగా ఈ చరిత్రలో విస్మరించబడిన, నిర్లక్ష్యం చేయబడిన స్త్రీ పాత్రల్ని ఎన్నుకొని వాళ్ళని వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళని ఎందుకు నిర్లక్ష్యం చేశారో, వాళ్ళు కూడా గొప్పోళ్ళని చెప్పేసి ఈ యొక్క తన యొక్క రచన ద్వారా వ్యక్తపరిచాడనమాట.